రేపే మంగళవారం అలానే సంకటార చతుర్థి రోజు కూడా ధనపరమైన సమస్యలు తొలగిపోవాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, మొండి బాకీలు తీరాలన్నా ఒక్క రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే చాలు. మీకున్న సమస్యలు, మొండి బాకీలు అన్నీ తొలగిపోతాయి. ఈ సంకటార చతుర్థి అంటేనే పవిత్రమైన రోజు కాబట్టి ఇలా రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే, ఒక్క రూపాయి బిళ్ళ అంటేనే ధనానికి ప్రతిరూపం. ఇలాంటి రూపాయి బిళ్ళని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఇలా రూపాయి బిళ్ళంతో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం జరుగుతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నదని భావిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం కలగాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం అమ్మవారి కటాక్షాన్ని పాత్రులు కాలేరు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అమ్మవారి కటాక్షం పొందలేరు. దాన ధర్మాలు అంటేనే ఎంతో గొప్పవి. దాన ధర్మాలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఇలా ధర్మాలు చేయడం వల్ల బయటపడవచ్చు. కాబట్టి ఇలా సంకటార చతుర్థి రోజున రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే మీ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు కోటీశ్వర్లు అవ్వడం ఖచ్చితంగా ఖాయం. ప్రతి ఒక్కరికి అనేక రకరకాల సమస్యలు ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు. మీకున్న సమస్యలు కానీ, కష్టాలు కానీ ఉంటే ఈ సంకటార చతుర్థి రోజున ఒక్క రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ యొక్క సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. అలానే మీకు పేరు ప్రతిష్టాలు పెరగాలన్నా ఇలా రూపాయి బిళ్ళతో చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పరిహారం ఎలాగో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలానే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇకపోతే రేపే సంకటార చతుర్థి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. దేవాలయం అందరిలో తొలి పూజ అందుకునేదే వినాయకుడు. పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుని పూజించిన తర్వాతనే మిగతా పూజలు మొదలు పెడతాం. ఈ సంకటార చతుర్థి రోజున వినాయకుని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. ఎంతో ఇష్టమైన ఈ పర్వదినాన్ని ఈ రూపాయి బిళ్ళతో ఇలా చేసినట్లయితే మీ జీవితంలో కష్టాలన్నీ తీరిపోయి మీ జీవితమే మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లోకి ధనం అనేది వరదలాగా వస్తుంది. కాబట్టి మనం ఈ రూపాయి బిళ్ళతో ఇలా చేసినట్లయితే మనకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు. ఈ సంకటార్తి చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. ఇలాంటి ఇండ్లల్లో ఎటువంటి సమస్యలు ఉండవు. అలానే సంకటార చతుర్థి రోజున ఇంట్లోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతికి పూజ చేయాలి. వినాయకుడికి చేసే పూజలో వినాయకుడికి 2 గరక ఆకులను సమర్పిస్తే చాలు. ఆ గణపతి ఎంతో సంతోషించి మీపై తన వరాలను జల్లులను కురిపిస్తాడు. దాని ద్వారా మీ జీవితంలో సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు. పూజ గదిలో ఉన్న వినాయకుడు పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద 3 గుప్పెట్ల బియ్యం పోసి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి ఓం గం గణపతాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించి 5 ప్రదక్షిణలు చేయండి. సంకటార చతుర్థి రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారింటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సంకటార చతుర్థి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరిగిపోతుంది. అలానే మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటార చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత
ఈ కొబ్బరికాయని దేవుడికి నివేదించండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే మంచిది. ఈ రోజున చేసే ఈ చిన్న దానమైనా సరే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పచ్చి కూరగాయలు, కందిపప్పు దానం చేయండి. లేదా డబ్బు సమస్యలు తీరిపోతాయి. సంకటార చతుర్థి రోజున ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండని వాళ్ళు మాత్రం సాయంత్రం సమయంలో అన్నం, ఉల్లిపాయలు వంటి ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. రోజు పూజ చేయలేని వారు ఈ సంకటార చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసిన పుణ్యం లభిస్తుంది. కాబట్టి మనం ఏదైనా నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటార చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. అంటే ఉదయం 6 గంటల లోపు స్నానం చేయాలి. ఈ రోజున ఎవరైతే 6 గంటల లోపే స్నానం చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవు. సంకటార చతుర్థి రోజున స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపదలు వరిస్తాయి. ఎవరైతే ఇలాంటి సంకటార చతుర్థి రోజున రూపాయి బిళ్ళతో ఇలా చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు కోటీశ్వర్లు అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ సమస్యలన్నీ తొలగించుకోవాలంటే మనకు సంకటార చతుర్థి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ సంకటార చతుర్థి మంగళవారం వచ్చింది కాబట్టి ఈ మంగళవారం రోజున ఈ రూపాయి నాణ్యంతో ఇలా చేయండి. చిల్లర నాణ్యాలు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ ఒక్క రూపాయి నాణ్యంతో ఇలా చేసినట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం కలిగి ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. కాబట్టి సంకటార చతుర్థి రోజున మీరు పూజ చేసుకున్న సమయంలో ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలానే కొన్ని పచ్చి పాలను తీసుకొని ఆ పాలల్లో మనం తీసుకున్న ఈ రూపాయి నాణ్యాన్ని ఆ పచ్చి పాలతో కడగండి. ఇలా పచ్చి పాలతో రూపాయి నాణ్యాన్ని కడిగిన తర్వాత మీరు సంకటార చతుర్థి రోజున పూజ చేస్తారు కదా, ఆ పూజ పీఠం మీద ఈ రూపాయి నాణ్యాన్ని అక్కడ పెట్టండి. ఇలా రూపాయి నాణ్యం పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే మీకు సమస్యలు ఏవైనా సరే, డబ్బు సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, లేదా వ్యాపారంలో సమస్యలు కానీ, లేదా ఇంట్లో ఇబ్బందులు కానీ, ఇలా ఏ సమస్య ఉన్నా మీరు పూజ చేసుకున్న సమయంలో ఆ రూపాయి నాణ్యాన్ని అక్కడ పెట్టి మీ సంకల్పం అనేది చెప్పుకోండి. ఈ రూపాయి నాణ్యం అనేది చాలా పవిత్రంగా మారుతుంది. ఈ పచ్చిపాలతో కడిగి ఆ సంకటార చతుర్థి పూజలో పెట్టడం వల్ల ఆ రూపాయి నాణ్యం అనేది పవిత్రంగా మారుతుంది. కాబట్టి ఆ లక్ష్మీ అనుగ్రహం కలిగి మన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా రూపాయి నాణ్యాన్ని అక్కడ పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ రూపాయి నాణ్యాన్ని తీసుకెళ్ళి మీరు డబ్బులు దాచిపెట్టుకునే ప్రదేశంలో, అంటే బీరువాలో కానీ, పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగులో కానీ, మగవాళ్ళైతే పర్సులో కానీ ఇలా ఆ రూపాయి నాణ్యాన్ని దాచిపెట్టండి. ఎవరికి ఇవ్వకండి, ఎక్కడ ఖర్చు పెట్టకండి. ఆ రూపాయిని అలానే ఉంచుకుంటే మీ సంపద అనేది అభివృద్ధి జరుగుతుంది. ఇకపోతే లక్ష్మీ కటాక్షం అనేది మీరు తొందరగా కలుగుతుంది. అలానే మనం సంకటార చతుర్థి రోజు చేస్తున్నాం కాబట్టి ఆ వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇలా సంకటార చతుర్థి రోజున మంగళవారం రోజున ఈ రూపాయి నాణ్యంతో ఇలా చేసి చూడండి.